అందరికీ నమస్కారాలు। ఈరోజు మన శివరాణిలో మరి జగదమ్మ మాత ఆలయం యొక్క వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేటటువంటి సంత్ శేఖర్ మహారాజ్ గారికి మనందరి తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తాను। అదేవిధంగా వేదికలను నిర్వహించినటువంటి మన గౌరవ కార్పొరేట్ మంత్రి సత్యనారాయణ గారు, నాయకులు భాస్కర్ గారు, మరి స్థానిక సంక్షేమ సంఘం అధ్యక్షుల నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముందుగా మొన్న జరిగిన ఎన్నికల్లో మీ అందరి ఆశీర్వాదంతో, మీ అందరి యొక్క సహకారంతో, మీ అందరి యొక్క కష్టంతో తెలంగాణ రాష్ట్రంలోనే నంబర్ 1 ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీగా ఎమ్మెల్యేగా గెలిపించిన మీ అందరికీ కూడా పేరు పేరున చేతులెత్తి నమస్కరించి శిరస్సు వంచి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను। మీ అందరూ కూడా ఆశీర్వదించినారు, గెలిపిస్తామని చెప్పి అండగా నిల్చున్నారు। ఖచ్చితంగా మంచి మేయర్తో గెలిపించుకుంటామన్నారు। మంచి మేయర్ అంటే 50,000 వస్తుందో అనుకున్నా, కానీ రాష్ట్రంలోనే హైయెస్ట్ మేయర్ వస్తుంది నేను కలవడం ఊహించలేదు। మీ అందరి ఆశీర్వాదం, మీ అందరి యొక్క సహకారంతో ఈరోజు విజయం ప్రాప్తించింది। గడిచిన 10 సంవత్సరాలుగా మీకు దగ్గర నుండి సేవలు అందించినాను। ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ముందుకు వెళ్ళడానికి కూడా ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం। మరి సంత్ శేఖర్ మహారాజ్ గారిని మేము అక్కడ మన మేడ్చల్లో కుంపలి దగ్గర అప్పుడు జగదంబ మాత శివలాల్ మహారాజ్ యొక్క విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కలుసుకోవడం జరిగింది। వారు కూడా నిండు మనసులో ఆశీర్వదించి చక్కగా పని చేయాలా, ప్రజలకు సేవ చేయాలా, మాలకు మంచి చూసుకోవాలని చెప్పి ఆ రోజు వారు కూడా ఆదేశించడం జరిగింది। మనవి చేస్తా ఉన్నాను। ఇప్పుడు రాగానే ఇక్కడ నీ శిష్యుడు ఎక్కడ ఉన్నాడు దశరథని అడుగుతా ఉంటా, అంటే మనసులో ఎవరు శిష్యులు ఎవరు వ్యక్తులు అంత గుర్తుపెట్టుకున్నాడు శేఖర్ మహారాజు మహావిషయం గారు। దశరథ్ గారు రోజు ఖచ్చితంగా పట్టుబట్టి మా మహారాజు యొక్క ఆశీర్వాదం మీకు ఉండాలని చెప్పి తీసుకువెళ్ళి చక్కగా కార్యక్రమం ఏర్పాటు చేసిన సంగతిని గుర్తు చేసుకుంటా ఉన్నాం। కాబట్టి ఇక్కడ మన శివాలయంలో దాదాపు అన్ని పనులు మనం పూర్తి చేసుకున్నాం। ఒక కమ్యూనిటీ హాల్ ఒకటే పూర్తి చేసుకుంటే బాగుంటుంది అనుకున్నాం, పిల్లర్స్ వరకు వచ్చి ఆగిపోయినది। అది కూడా త్వరలోనే మరి 15th లోపల అడుగుతా ఉన్నారు కాబట్టి తప్పకుండా నాకు ప్రయత్నం చేసి ఫిబ్రవరి 15 లోపల స్లాబ్ పని పూర్తి చేపిస్తానని చెప్పేసి మనవి చేస్తాను। మన సత్యనారాయణ గారికి మరి నేను చెప్తాను, భాస్కర్ గారు మన బాలేష్ కుమార్ గారు వర్క్ చేస్తాను కాబట్టి దానికి సంబంధించినటువంటి మరి మెటీరియల్ దగ్గర పెట్టుకొని అది పూర్తి చేసుకుంటే మరి శివలాల్ మహారాజు జయంతి చక్కగా స్లాబ్ కింద చేసుకొని పనిచేసుకోవాలని చెప్పి మనం చేస్తాను। తప్పకుండా రేపే ఇప్పుడే బాలేష్ కుమార్ గారు చెప్పి ఆ పనులు ప్రారంభం చేయమని చెప్పి పని చేస్తాను। కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి సంత్ మహారాజు అందరూ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ, తప్పకుండా అమ్మవారికి ఆశీర్వాదం అనుగ్రహంతో భవిష్యత్తులో అందరం చక్కగా పనిచేసుకుంటూ ముందుకు వెళ్దామని చెప్పి మనవి చేసుకుంటూ, మన అమ్మవారి ఆలయం ఎట్లయితే అభివృద్ధి చేసుకుంటున్నామో మన బస్తీలో ఎట్లయితే అభివృద్ధి చక్కగా అభివృద్ధి అయింది। కాబట్టి అమ్మవారు చక్కగా చూసుకుంటే అమ్మవారు మనం చక్కగా చూసుకుంటుంది। తప్పకుండా భవిష్యత్తులో ఇంకా కమిటీలు పూర్తి చేసుకుని అనేక కార్యక్రమాలు చేపడతామని చెప్పి మనవి చేసుకుంటూ, ఆలస్యమైంది కాబట్టి ఇంకా సమయం తీసుకోకుండా మీ అందరూ కూడా నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, సోదరుడు కొన్ని అడిగినాడు బస్సు దోకాన్ అంగన్వాడీ తప్పకుండా వాటి ఏర్పాట్లు కూడా ప్రయత్నం చేసుకుంటూ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను। జై శివలాల్ మహారాజ్ కి।